ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సెషన్. మనం ముందు క్లాస్లో పీడిఎఫ్ ఫిల్ సాఫ్ట్వేర్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ని ఏ విధంగా ఉపయోగించాలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా మనం పీడిఎఫ్ ఫిల్ పీడిఎఫ్ టూల్స్ అనే ఈ ఐకాన్ని మనం క్లిక్ చేసుకోవాలి. ఇందులో మనం ఫస్ట్ మెర్జ్ పీడిఎఫ్ ఫైల్స్ ఎలా చేయాలో ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మెర్జ్ పీడిఎఫ్ ఫైల్ అంటే ఏంటంటే, సపోజ్ మన దగ్గర ఒక డాక్యుమెంట్ పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది ఉంది. ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ అనేది వేరే పీడిఎఫ్ డాక్యుమెంట్తో మనం మెర్జ్ చేయాలి. అదేవిధంగా ఒకేసారి ఒక 10-15 పీడిఎఫ్ డాక్యుమెంట్స్ని కూడా మనం ఇంటర్నెట్ సౌకర్యం లేకుండానే చేయొచ్చు. సాధారణంగా మనం పీడిఎఫ్ ఫైల్స్ మెర్జ్ చేయాలంటే ఇంటర్నెట్లోకి వెళ్ళి ఏదో ఒక పర్టికులర్ వెబ్సైట్లోకి వెళ్ళి మెర్జ్ చేస్తాం. అదే మనం ఈ సాఫ్ట్వేర్ ఉన్నట్లయితే ఇంటర్నెట్ అవసరం లేకుండానే మనం మెర్జ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు అది ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ మెర్జ్ పీడిఎఫ్ ఫైల్స్ అని ఉంది కదా, దాన్ని మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. యాడ్ ఏ పీడిఎఫ్ ఫైల్, యాడ్ పీడిఎఫ్ ఫైల్స్ అండర్ ఏ ఫోల్డర్ అని. ఇక్కడ యాడ్ ఏ పీడిఎఫ్ ఫైల్ అని క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ పీడిఎఫ్ ఫైల్స్ అని ఉంటే, నేను ఇక్కడ ఎగ్జాంపుల్కి ఈ పీడిఎఫ్ ఫైల్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఫోల్డర్ మనం ఓపెన్ చేద్దాం. ఇందులో 3 పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ 3 సెలెక్ట్ చేసుకొని మనం ఓపెన్ చేసినట్లయితే పర్టికులర్గా ఉన్న 3 కూడా ఒకేసారి యాడ్ అయిపోతాయి. అదేవిధంగా ఇప్పుడు మనం సపోజ్ ఈ 3 అనే డాక్యుమెంట్ ఉంది కదా, మనం అప్ చేయాలనుకుందాం. అప్ చేయాలనుకున్నట్లయితే మూవ్ అప్ అని క్లిక్ చేయండి. మూవ్ అప్ అని క్లిక్ చేసినట్లే అప్ అవుతుంది. అదేవిధంగా మూవ్ డౌన్ అంటే మూవ్ డౌన్ అవుతుంది. అదేవిధంగా మనం రిమూవ్ చేసినట్లయితే పర్టికులర్ డాక్యుమెంట్ అనేది రిమూవ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనం ఇక్కడ షార్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనం 3 పీడిఎఫ్ డాక్యుమెంట్స్ కూడా ఒకేసారి షార్టింగ్ ఆర్డర్లో వస్తాయన్నమాట. సో ఈ విధంగా మనం ఇక్కడ ఉన్న 6 ఆప్షన్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. టోటల్గా మనం ఇక్కడ మనకి 3 పీడిఎఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, టోటల్ 259 పేజెస్ అని ఇక్కడ మనకి స్టేటస్ బార్లో చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మనం ఫైనల్గా ఇక్కడ సేవ్ యాస్ అనేది క్లిక్ చేసినట్లయితే మనం ఒక పర్టికులర్ ఫైల్ నేమ్ అనేది ఇచ్చుకున్నట్లయితే ఈ 3 వెబ్ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ అనేవి మెర్జ్ అయ్యి టోటల్గా 259 డాక్యుమెంట్స్ అనేవి మనకు చూపిస్తుంది అన్నమాట. సో మనం ఈ విధంగా మెర్జ్ పీడిఎఫ్ ఫైల్ అనే ఆప్షన్ని మనం యూజ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ ఫిల్ టూల్స్ సాఫ్ట్వేర్ ఉపయోగించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ టైం.